త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2019లో నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులే రాయించుకునే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. మహనీయుల త్యాగాలతో పాటు గత ప్రభుత్వంలో అనుభవించిన నరకాన్ని ప్రజలకు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసం కాదు, ఒక కులం కోసం కాదు, ఒక మతం కోసం కాదు, ఒక కుటుంబాని కోసం కాదు, కొంతమంది కుటుంబాల కోసం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర $42,000 అన్నాను. $42,000 అంటే ఇప్పుడు $3,000 ఉంది. 3,000 అంటే 2,50,000. రేపు 42,000 అంటే ఈ లెక్కన వేసుకుంటే దగ్గర దగ్గర 20 నుంచి 30 లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి. 2025 మార్చి 16 నుంచి 125వ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది. దీన్ని ఘనంగా చేద్దాం. నేను ముందే చెప్పాను పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఏమైందో మీరు చూశారు 19లో నెత్తిన చేయి పెట్టి, తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఓసారి జ్ఞాపకం ఉండాలి. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా, కొంతవరకు అందరం బాధితులమే. ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు. ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా కడానాన్ని 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క తెలుగు జాతి కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని
దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు.